ఇప్పుడు ఒకసారి గెలిచారు, గెలిచిన తర్వాత ఆ మరుసటి ఎలక్షన్లో మీరు కాకుండా మీ కోడల్ని పోటీలో దింపడానికి ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఎలక్షన్ మొదలు పోయావు ముందు వెళ్తే ఎందుకు నువ్వెందుకు వచ్చావు, నీ సీట్ నీదే ఇల్లు వెళ్ళి ప్రచారం చేసుకున్నాడు. కాదండి మీతో ఒకసారి మాట్లాడాలి, 15 నిమిషాలు మీరు నేను ఎదురుగుండా ఉండి ఏకాంతంగా మాట్లాడాలి, ఎవరు ఉండకూడదు, మీ పిఎస్లు కానీ వీళ్ళు కానీ ఎవరు ఉండకూడదు అని అందరినీ పంపించాడు. రూమ్లో కూర్చున్నాం. ఏంటి ఇంత కంగారు పడుతున్నావు, నీ సీట్ నీదే కదా. సార్ నాకు వద్దు అని చెప్పడానికి వచ్చానండి, నేను ఈసారి నిలబడినండి. అదేంటి అది సీటు కావాలని అంతమంది బయట అంతమంది గోళ చేస్తా అంటే నువ్వేంటి సీటు వద్దంటావేంటి, నీకు మంచి పేరు ఉంది, డెఫినెట్గా గెలుస్తావు, మంచి మెజారిటీతో గెలుస్తావు మళ్ళీ ఈసారి కూడా అని అంటే నాకు వద్దండి, నాకు ఏజ్ దాటిపోతుంది, నేను అప్పటికి 79 78 80 ఏళ్ళు వచ్చేస్తున్నాయండి. ఇది మళ్ళీ ఇప్పుడు నిలబడి ఇప్పుడు గెలిచి మళ్ళీ 84 ఏళ్ళు వచ్చే వరకు పనిచేయాలి నేను. నాకు నేను చేయాలనుకున్న ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. నేను అక్కడికి పాలిటిక్స్లో ఈ 10 ఏళ్ళు ఉండటం మూలంగా నా సినిమాలు నేను దూరం అయిపోయాను, సినిమా యాక్టింగ్కి దూరం అయ్యాను, సినిమా ప్రొడక్షన్ చేయలేకపోయాను. తర్వాత నా ట్రస్ట్ కూడా నేను సఫర్ అయింది. నా అమౌంట్స్ నేను వీటికి ఖర్చు పెట్టాల్సి వచ్చేసింది. ఇట్లా ఇవన్నీ కూడా సఫర్ అయినాయండి. నాకు పెళ్ళైన కానించి, నాకు పెళ్ళి అవ్వక ముందు నుంచి నేను డే అండ్ నైట్ వర్క్ చేస్తా పెరిగిన వెర్షిని విజయవాడలో వ్యాపారం చేసే దగ్గర నుంచి ఇప్పుడు దాకా నా వైఫ్కి నా పిల్లలకి కూడా నేను సరిగ్గా న్యాయం చేయలేకపోయాను. నేను ఫీలింగ్ నాకు ఇక వాళ్ళతో హ్యాపీగా గడపాలనుకున్నాను. వద్దండి అని చెప్పి వచ్చాను. సరే ఓకే అన్నారు. కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఎవరు దొరకట్లేదు అక్కడ సీటు, మీ కోడల్ని ఇవ్వమని. లేదండి ఆవిడకి అసలు వద్దండి అన్న. ఇక మళ్ళీ పిచ్చేసి విపరీతంగా అవుతాయి. నాకేమో మొహం ఎక్కువ, ఏదో ఒక వీక్ మొమెంట్లో సరే అని చెప్పి ఆవిడ నిలబెట్టాం. కానీ అది పెద్ద వరదలాగా జరిగింది కదా మన అందరూ ఆ వరదలో కొట్టుకుపోయింది. లేకపోతే నేనే డైరెక్ట్గా నిలబడితే డెఫినెట్గా గెలిచి ఉండేవాడిని. ఇప్పుడే మరి నెక్స్ట్ ఎలక్షన్ వస్తున్నాయి 2-3 నెలల్లో. నేను వద్దు అనుకున్న తర్వాత మళ్ళీ ఆ జోలికి వెళ్ళను. అంటే రూప గారు కూడా వద్దని అంటున్నాను. ఇంటికి ఆవిడ కూడా వద్దని అనుకుంటాను. ఓకే, ఏమన్నా మళ్ళీ లాస్ట్ మినిట్లో ఎవరన్నా తెలిసేమో తెలియదు మనకి, రేపు ఏం జరుగుతుంది అనేది మనం చెప్పలేం కదా. హ్యాస్టిగా వాటి వరకు అనుకుంటే ఏమీ లేదు. ఇప్పుడు మీ అబ్బాయికి ఎటు ఇంట్రెస్ట్ లేదండి మీ వారసత్వం అంటే సినిమా ఇండస్ట్రీలో, మరి మీ థర్డ్ జనరేషన్ ఏంటి, ఎవరన్నా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? ఎవరు లేదు. థర్డ్ జనరేషన్ ఉంది. మా అబ్బాయికి ఒక్కతే కూతురు, చాలా బాగుంటుంది, చక్కగా ఉంటుంది. తనకు వద్దు, తను వద్దే అని చెప్పింది ముందే. నేను కాదన్నా అమ్మాయికి ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్నా మా అబ్బాయి వద్దంటాడు. మా అమ్మాయికి ఏమో ఒక అమ్మాయి వాళ్ళిద్దరూ అమెరికాలో వాళ్ళు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు మంచి పొజిషన్లో ఉన్నారు. అదే కాదు థర్డ్ కంగ్రాట్స్ సార్, మీ మనవరాలకి పెళ్లి కుదిరిందని తెలిసింది. అదే ఆ విధంగా కంటిన్యూ అవుతుంది. సినిమా రంగానికి సంబంధించిన కీరవాణి గారి అబ్బాయి నేను మా అమ్మాయి చేసుకోబోతుంది. సింహ అని అతను కూడా 4-5 సినిమాల్లో హీరోగా చేశాడు. అవును. ఎప్పుడు సార్ పెళ్ళి ఎప్పుడు? నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి డిసెంబర్. ఓకే 2014 ఫిబ్రవరిలోనే మా అమ్మాయి కూతురుది పెళ్ళి, అది కూడా ఇక్కడే. అబ్బాయి కూతురుదేమో నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ డిసెంబర్లో.